తట్టుకోలేక ఇదంతా కుట్రలు అంటున్నాను. వంశీ ఎదుగుదలకు తట్టుకోలేక, కొడాలి నాని ఎదుగుదల తట్టుకోలేక, అవినాష్ ఎదుగుదల తట్టుకోలేక, జగన్ రెడ్డి ఎదుగుదల తట్టుకోలేక, మీ ఎదుగుదల తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కుట్ర పన్నుతున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు. ఎదుగుదలను తొక్కేయడం అంటే ఏంటో నేను చెప్పాలా జగన్మోహన్ రెడ్డి నీకు? నీ ఇంట్లో నీ సొంతం బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు, మీ నాయన రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ నాయన వెంట కుడిభుజంగా ఉన్నాడు, రాయలసీమ రాజకీయాలను శాసించాడు. మీ నాయన తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు. ఆ నెంబర్ 2 పొజిషన్ నెంబర్ 1 పొజిషన్ గా ఎక్కడ మారతాడని ఒక భయం. ఆ నెంబర్ 1 పొజిషన్ అంటే ఎప్పటికన్నా సరే నీకు రాజకీయాల్లో నీ కుర్చీకి ఎసరుంటుందని ఒక భయం, రాజకీయాల్లో నీకు మనుగడ లేకుండా పోతుందన్న భయం. కాబట్టి ఆ నెంబర్ 2 ఉన్న పొజిషన్ నెంబర్ 1 పొజిషన్లోకి రాకుండా చేయాలని వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అతి హీనాతిహీనంగా, అతి దారుణాతి దారంగా, అతి కీరాతి క్రీడంగా గొడ్డలతోటి ప్రీ ప్లాన్డ్ గా పక్కా ప్లాన్ వేసి పక్కా స్కెచ్ చేసి సొంతం బాబాయిని చంపించావు నువ్వు. దాన్ని ఒక ఎదుగుదలను తొక్కించడం, ఒక ఎదుగుదలను తొక్కేయడం అంటే దాన్ని అంటారు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పనికి మాల వెధవలు, కిడ్నాప్లు చేసే వెధవలు, చీపు లెక్కలు తాగే వెధవలు, క్యాజులు నడిపించుకునే వెధవలు, గుట్కాదిని బూతులు మాట్లాడే వెధవలు, అటువంటి వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీకో లేకుంటే చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో లేదు. పనికి మాల వెధవలందరినీ వెంటేసుకుని తిరిగేది నువ్వు. ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా సిగ్గు లేకుండా సొంతం బాబాయిని ముఖ్యమంత్రి పేటం కోసం చంపించావు. అంత క్రూరుడు. ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసిన విషయంలో నువ్వు జైలుకు పోతే నీ పార్టీని కాపాడటానికి, నీ పార్టీ మనుగడను కాపాడటానికి, నీ పరువు నిలబెట్టడానికి, నీ కుటుంబ పరువు నిలబెట్టడానికి ఆ రోజు నీ తల్లి నీ చెల్లి ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి ప్రజల మధ్య కన్నీరు పెట్టి కనపడ్డ ప్రతి ఒక్క కాళ్ళు మొక్కి ఒక్క అవకాశం జగన్కి ఇవ్వండి, మళ్ళీ రాజశేఖర రెడ్డి పరిపాలన చూస్తారు మీరు. రాజన్న బిడ్డ జగనన్న, రాజన్న పరిపాలన మీరు చూస్తారు. ఒక్క అవకాశం నా బిడ్డకి ఇవ్వండి, ఒక్క అవకాశం నా అన్నకి ఇవ్వండి అని రోడ్డున వీధిన తిరిగి కన్నీరు పెట్టి కాళ్ళు మెక్కితే ఆ రోజు ప్రజలు నమ్మి నీకు ఓట్లు వేసి నీకు 151 స్థానాలు ఇస్తే 151 స్థానాలు తీసుకున్న నువ్వు ముఖ్యమంత్రి పీట ఎక్కిన తర్వాత నీ కుక్క బుద్ధి చూపించి, నీ సైకో బుద్ధి చూపించి కన్న తల్లిని వెడబెట్టుకుని బయటికి నెట్టావు. నీ గంటగా నిచ్చిన నీ చెల్లని ఎడంకల తొడతని బయటికి నెట్టావు. వాడుకున్నా వదిలేసావు. ఏ ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఏ ఎదుగుదల తొక్కటాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నీ సొంతం చెల్లెలు నువ్వు దొక్కలేదా? నీకు అడ్డు వస్తుందని చెప్పేసి